నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. బషీరాబాద్ మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ సామప్ప. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఎగ్మాయ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సామప్పతో పాటు దాదాపు 100 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తాండూరు ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, PSCS వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మండల అధ్యక్షులు నరసింహులు గౌడ్, వికారాబాద్ జిల్లా SSL అధ్యక్షులు శంకరప్ప, గ్రామ నాయకులు సాయిరెడ్డి, నరసింహులు, మంజునాథ్, దుష్యాంత్ రెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ కానివ్వండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 150 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడం జరిగింది. వారందరినీ కూడా PCC అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో, మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో గంగలు కప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సోదరిమణి ఆర్యవైశ్య స్టేట్ చైర్పర్సన్ సుజాత గారు, XAPP అజయ్ ప్రసాద్ గారు కానివ్వండి, మా మండల పార్టీ అధ్యక్షుడు నరసింహ గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ శంకరప్ప గారు కానివ్వండి, మీరందరూ సహకారంతో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు చేరు కావడం జరుగుతూ ఉన్నది. గత సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉన్నదో అభివృద్ధి చూసి ఆకర్షితుల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడం జరుగుతూ ఉన్నది. గత 10 బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి జరగకుండా అన్ని సంక్షేమాలు గుర్తుపడిపోయి ఈరోజు రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఏదైతే ఎలక్షన్లకు చెప్పుకున్నామో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, PCC అధ్యక్షులు అందరూ కలిసి ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, జిల్లా రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కానివ్వండి, దేశంలో ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి ఒక్క సంవత్సరాల కాలంలో 23,000 కోట్ల ఈరోజు రుణమాఫీ కానివ్వండి, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నా ఇవన్నిటి కూడా ఒక్కొక్కటి తీసుకుని చూస్తూ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చేసి మళ్ళీ సంక్షేమం అంటేనే ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని చూసి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఏ ఎలక్షన్లు అయినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం అనే విధంగా ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఇక్కడనే ఈరోజు నేను అర్జీని కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది.